ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలు ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్తుంది. సాయంకాలం 5 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అయితే చూస్తున్నాం, మన కెమెరా పర్సన్ చూపించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ పాలమూరు జిల్లా కేంద్రంలోని 45వ డివిజన్లో ఓటర్లు తమ ఓటును వినియోగించుకోవడానికి 45వ డివిజన్కు వచ్చి అంటే తమ ఏదైతే ఓటర్ కార్డు ఉందో ఆ ఓటర్ కార్డు ఆధారంగా వాళ్ళు తమ స్లిప్స్ను తీసుకుని వెళ్ళి తమ ఓటును వినియోగించుకోవడం చూస్తున్నాం. ఒకసారి పూర్తి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఒకసారి మనం పరిశీలిస్తే ఒక్క కార్పొరేషన్ అదేవిధంగా 20 మున్సిపాలిటీలు 403 వార్డులు 1661 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తం పోలింగ్ స్టేషన్లు 941 పోలింగ్ స్టేషన్లో ఓటర్లు తమ ఓటును వినియోగించుకునేది 6,47,136 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకోవడానికి వస్తున్నారని చెప్పొచ్చు. ఒక్కసారి ఇక్కడ ఉన్న వీళ్ళు ఎవరైనా మాట్లాడించుకునే ప్రయత్నంగా చెప్పడం ఎట్లా ఓటు ఒక్క నిమిషం అంటే ఎట్లుంది ఓటు అంటే గతంలో మనకి ఇంతకుముందు మున్సిపల్ ఉండే ఇప్పుడేమో కార్పొరేషన్ అయింది. ఎట్లా అనిపిస్తుంది డిఫరెంట్ మీకు ఓటుకు? ఇప్పుడు బాగుంది, అన్ని ఫెసిలిటీస్ అన్ని బాగా ఉన్నాయి. సో ఈజీగా వచ్చిన వెంటనే మంచి కోఆపరేట్ చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. వెంటనే వెయిటింగ్ లేకుండా అన్ని సౌకర్యాలు బాగున్నాయి. చూస్తే గతంలో కొంచెం కాస్త ఇబ్బంది ఉన్నదని చెప్తున్నారు. ప్రస్తుతం కార్పొరేషన్ కావడంతో పరిస్థితి ఎంత ఓటర్లు అంటే ఏదైతే డివైడింగ్ విధానం ఉందో గతంలో 49 వార్డులు ఉంటే ఈరోజు 60 డివిజన్లు కావడం ఉంది. అది కూడా కార్పొరేషన్ కావడంతో మొట్టమొదటిసారిగా ఇక్కడ ఎన్నికలు కార్పొరేషన్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఒకే ఒక కార్పొరేషన్ మహబూబ్ నగర్ కావడంతో పాలమూరు కావడంతో ఈరోజు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ అభ్యర్థులు తమ ఓటును అంటే ఎక్కడైతే ఆల్ఫాబెటికల్లా లేకపోతే పార్టీ పరంగా ఆ సింబాలిక్ బ్యాలెట్ పేపర్ల పైన సింబాలిక్ ఏ విధంగా వచ్చిందని కూడా వాళ్ళ అభ్యంతరం వ్యక్తం చేయడం జరుగుతుంది. చూస్తున్నాం అక్కడ అభ్యర్థులు అదో వాళ్ళంతా వాగ్వివాదం ఈ రోజు 45 డివిజన్ల పిఎస్ నెంబర్ 201, 202, 203, 204, 205 లా అది మాకు ఇచ్చిన పక్క కదమ్మా 201, 202, 203, 204, 205 లా మాకు ఇచ్చిన బ్యాలెట్ నమూనా వేరే ఉంది. ఇక్కడ ఆఫీసర్స్ వచ్చి ఇక్కడ పేస్ట్ చేసిన బ్యాలెట్ నమూనా వేరే ఉంది. కాబట్టి ఇది మాకు సీరియల్ నెంబర్స్ చాలా మిస్టేక్ ఉన్నాయి. కాబట్టి గుర్తులు కిందికి మీదికి అయినాయి. కాబట్టి మేమంతా ఆబ్జెక్షన్ చేసినాము. కానీ అధికార నాయకులు అధికార పార్టీ వ్యక్తులు అందరు కలిసి దీన్ని కుమ్ముకయ్యిందని అనేది ఒక మా అభిప్రాయం. ఇది ఎట్లా చేసిన అనేది వాళ్ళకే తెలియాలి. ఆల్ఫాబెటికల్ వస్తుందా లేకపోతే పార్టీ పరంగా వస్తుందా ఏ విధంగా వస్తుందని వాళ్ళకే తెలియాలి. వాళ్ళు ఏం చేశారంటే ఈ విధంగా మిస్టేక్ చేశారు. సీరియల్ నెంబర్స్ ప్రకారంగా యాక్చువల్గా మొదట ఉన్నది 2, నా కారు గుర్తు అనేది 2లో ఉండి ఇప్పుడు 3వ గుర్తుకు అయింది. మొదటి నాకు 2 అయింది, 2ది 3కి అయింది, 3ది 4కి అయింది. ఇట్లా చాలా మిస్టేక్స్ అయినాయి. ప్రజలు భయాందోళన ఇది ఏంది ఇట్లా అయింది అనేది ప్రజలు చాలా ఇదవుతున్నారు. కారు గుర్తుకి ఓటేస్తారని చెప్పి చాలా మంది చూస్తున్నాం. కానీ కారు ఎందుకు సార్ మీది 2కు వెళ్ళి 3కు పోయింది అని ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి దీన్ని అధికారులు దీన్ని చాలా ఇదిగా తీసుకొని దీన్ని ఏదో ఒకటి రెక్టిఫై చేయాలని చెప్పి మీ ముఖ్యంగా తెలుసు. ఇది క్రమసంఖ్యలో మారిన కొద్దీ ఓటర్లు కూడా తమ అంటే వాళ్ళ వ్యత్యాసం కూడా గుర్తించలేని పరిస్థితుల్లో ఇప్పటికైనా అధికారులు కారు గుర్తు ఎక్కడైతే రావాలనో అది క్రమసంఖ్యకు సంబంధించిన ఏదైతే 1, 2, 3, 4లో రావాల్సిందో కింది మీదకి అయినాయి. ఇట్లా ఓటర్లు కూడా చాలా అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు, గుర్తించలేకపోతున్నారు కూడా. ఆయన బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ అభ్యర్థి, ఇక్కడ 45వ వార్డుకు సంబంధించిన అభ్యర్థి తను అంటే అధికార నిర్లక్ష్యం దీంట్లో స్పష్టంగా ఉందంటూ కూడా తాను పేర్కొనడం జరుగుతుంది. మహబూబ్ నుంచి మన తొలి వీళ్ళ కోసం మీ మధు.